ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా కేఎస్ జవహర్ ను నియమించిన సందర్భంగా తాడిపొడి గ్రామంలో అంబరానండిన సంబరాలు. జిల్లా తెలుగు యువత నాయకులు నామ సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి ఈరోజు చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్గా కేఎస్ జవహర్ గారిని నియమించినందుకు, మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. గతం నుంచి పరిశీలించుకుంటే 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా, మంత్రిగా కోవూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రానికి సేవలు అందించిన కేఎస్ జవహర్ గారు 2019 నుంచి 2024 వరకు కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని కాపు కాసిన ఏకైక నాయకుడు కేఎస్ జవహర్ గారు. అటువంటి నాయకుడికి ఈ యొక్క పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు తాడిపూడి గ్రామంలో అంగరంగ వైభవంగా మేము సంబరాలు చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో గుర్తింపు రావాలంటే కష్టపడి పనిచేయాలి, క్రమశిక్షణతో మెలగాలనే మరొక్కసారి నిరూపించిన నారా చంద్రబాబు గారికి, కూటమి పరిపత్వం నాయకులందరూ కూడా తాడిపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి, తెలుగు యువత తరపు నుంచి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, రాబోయే రోజుల్లో జవహర్ గారు వెంట మీ అందరం కూడా ఏ విధంగా ఇప్పటివరకు ఉన్నామో అలాగే కొనసాగి ప్రజలకు సేవ చేయడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జవహర్ ఎన్టీఆర్. జవహర్ గారి నాయకత్వం, జవహర్ గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, జవహర్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం.